వేడివేడిగా అన్నం పెట్టుకొని దాంట్లో మనం పండు మిరపకాయలు పచ్చి చేపల పులుసు పోసేసుకుందాం. చేప ముక్క పెట్టుకొని నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తుగా ఉన్నా. మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను పండు మిర్చితోటి పచ్చి చేపల కూర చేసుకోబోతున్నాను. చేపల కూరని ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా పండు మిర్చి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. పండు మిర్చిని చికెను, మటను, చేపల కూరలలో కూడా వాడొచ్చు. మన పాతకాలం నుంచి వస్తుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను మీకు ఈ కూరని ఎట్లా చేసి చూపిస్తానో మీరు కూడా ఒకసారి చూసేయండి. अरे आ रहा है Hola. ఫ్రెండ్స్, చేపల కూర కోసం నేను పండు మిర్చి 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాం. పండు మిర్చిని కారానికి తగ్గట్టుగా తీసుకున్నాను నేను. కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసి పెట్టుకుందాం. కూర కోసం పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను. గిన్నె వేడెక్కింది. ఇందులో నూనె పోసుకుందాం. చేపల కూరకి కొద్దిగా నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, పండు మిర్చి పేస్ట్ వేసుకుందాం. ఈ పేస్ట్ని నూనెలో కొద్దిగా మగ్గించుకుందాం. కొద్దిసేపు 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాం. పండుమిర్చి పేస్ట్ మంచి ఫ్రై అయిపోయింది. ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో పచ్చి చేపలు వేసుకుందాం. నేను వచ్చేసి రవ్వు చేప తీసుకున్నాను. అది 1.5 కేజీ ఉంది.
ఇప్పుడు చింతపండు రసం పోసుకుందాం. నేను ముందుగా ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టి ఉంచాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. దోరగా వేయించుకున్న జీలకర్ర మెంతుల పొడి వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. మరొకసారి కలుపుకుందాం. ఇవి ముందుగానే ఎందుకు వేసుకుంటున్నానంటే ఈ మసాలాలన్నీ ఉడికేటప్పుడు చేప ముక్కలకి మంచిగా పడతాయి, అందుకే ముందుగానే వేసుకున్నాను. జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి. ఒకసారి ఉప్పు కారం సరిపోయాయో లేదో చూసుకుందాం. కరెక్ట్గా సరిపోయినాయి. మూత పెట్టేసుకొని 20 నిమిషాలు ఉడికించుకుందాం. మనకి ఎంతో టేస్టీ అయిన పండు మిర్చి చేపల కూర రెడీ అయిపోయింది. ఈలోపు ఎవరైనా మన వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. 20 minutes later. ఫ్రెండ్స్, మనకి చేపల పులుసు రెడీ అయిపోయింది. ఒకసారి చూసేద్దాం ఎలా ఉందో. వావ్, చూడనీకైతే చాలా కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తుంది. ఇందులో మనం కొబ్బరి పొడి వేసుకుందాం. చేపల పులుసులో కొబ్బరి పొడి చాలా మన డబుల్ టేస్ట్ అనమాట, అంత బాగుంటుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకుందాం. అంతే, మనకి ఎంతో సింపుల్గా పండు మిర్చి పచ్చి చేపల పులుసు రెడీ అయిపోయింది. ఒకసారి మనం క్లాత్ తీసుకొని కలుపుకుందాం. ఒకసారి క్లాత్ తీసుకొని ఈ విధంగా తిప్పుకుందాం. గరిటె పెట్టకూడదు, ముక్కలు చెదిరిపోతాయి కదా. ఇక పొయ్యి కూడా బంద్ చేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, నేను ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి చేప ముక్క ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. ముక్క కూడా చెక్కు చెదరలేదు, మంచిగా ఉడికిపోయింది. మసాలా స్మెల్ అనేది మనకు మంచిగా తెలుస్తుంది. కొంచెం చూడండి, పులుసు కూడా మంచిగా చిక్కగా వచ్చింది. కూర చల్లారిపోయాక ఇంకా చిక్కగా దగ్గరకు వస్తుంది కూర. మనకి ఎంతో టేస్టీ అయిన పండు మిర్చి పచ్చి చేపల కూర అయితే రెడీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి టేస్టింగ్ టైం, అది కూడా చూసేద్దాం. వేడివేడిగా అన్నం పెట్టుకొని దాంట్లో మనం పండు మిరపకాయలు పచ్చి చేపల పులుసు పోసేసుకుందాం. ఇంట్లో చేపల పులుసుని మంచిగా మన స్టైల్లో జోరుగా కలిపేసుకుందాం. మంచిగా కలిపేసుకొని పండుమిర్చి కూడా పెట్టేసుకుందాం. కలుపుకున్న అన్నంలో చేప ముక్క పెట్టుకొని బాబా 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 భలే కమ్మగా ఉందండి. చేపల పులుసు కొంచెం కొత్తగా ఉంది. ఆ పండుమిర్చి ఫ్లేవరు అర్థమవుతుంది. एकदम ఉంది. తింటా ఉంటే పోతా ఉంది. చేపల పులుసు మామూలుగా లేదండి. వదలగొట్టింది. నేను ఎంతమందికి పొట్ట ముక్క అంటే ఇష్టం
కామెంట్ చేయండి. వెన్నెల కరిగిపోతుంది పొట్టముక్క. కూర మాత్రం భలే ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పండు మిర్చితో పచ్చి చేపల కూర. అద్భుత. చేప ముక్క కూడా మంచి ఉడికింది. పులుసు మాత్రం అరగొట్టిందండి. మంచి ముద్ద చేసుకొని ఆహాహా ఏముందండి. మీకు కూడా నోరు ఉడుతుంది కదా. ఎందుకు ఆలస్యం? తప్పకుండా పండు మిర్చి తెచ్చుకొని పచ్చి చేపలు తెచ్చుకొని ఈ విధంగా చేసేసుకోండి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.